ప్రైమ్ 9 ఛానల్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎస్బీఐటీ కాలేజ్లో ఎస్బీఐటీ విద్యా సంస్థల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అతి తక్కువ సమయంలో ప్రైమ్ 9 ఛానల్ ఎక్కువ ప్రజాదరణ పొందిందని ఆయన అన్నారు. ఇక రాబోయే రోజుల్లో ప్రైమ్ 9 ఛానల్ మరింత ప్రజల మన్ననలు పొందాలని ఆర్జేసీ కృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 36 డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పట్టణ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ పాల్గొన్నారు. చైర్మన్ ఆర్జీసీ అండ్ ఎస్బీఐటీ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిని, గతంలో చైర్మన్ కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రైమ్ 9 మిలియన్ వ్యూయర్స్ సాధించినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇది గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సోషల్ మీడియాకు పోటీగా ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ఒక పద్ధతి ప్రకారం వార్తలను అందిస్తూ మరి 3 మిలియన్ వ్యూయర్స్ని సాధించడం అనేది గర్వకారణం. కాబట్టి ముందుగా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే ప్రజలకి చేరువ కావడానికి ప్రజలకు సంబంధించిన సరైన అంశాలని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి రాబోయే కాలంలో కూడా మరింతగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాలకి అండగా నిలబడుతూ మరి ప్రైమ్ 9 ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మాటేటి కిరణ్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి చేస్తున్నాను. నేను ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈ ప్రైమ్ 9 న్యూస్ అనేది ఇంత తొందరగా పెట్టిన ఛానల్ అతి త్వరగా 3 మిలియన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది, ఆ ఛానల్ న్యూస్ అనేది ఏ రకంగా పబ్లిసిటీ అవుతుందో, దాంట్లో ఉన్న జెన్యూనిటీ అనేది ఏ రకంగా ఉంటుందో అనేది కూడా మనందరం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ ఛానల్ ప్రైమ్ న్యూస్ 9 ఛానల్ అనేది కూడా చాలా తొందరగా 3 మిలియన్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పసుమర్తి రామ్మోహన్ రావు, గాంధీ చౌక్ డివిజన్ కార్పొరేటర్ని, 36 డివిజన్. ముందుగా ప్రైమ్ 9 వారి సిబ్బందికి మరియు వారి ఉద్యోగస్తులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఖమ్మం పట్టణంలో ఏ సమస్య ఉన్నా కానీ వెలికి తీసి నిజాలు నిర్భయంగా రాసి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేయాలని కోరుకుంటూ మీ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.